హలో హాయ్ అండి. ఇదైతే గన కలిసిముగని నేను అయితే గన మామూలుగా అయితే గన ఎట్లా ప్యాటర్న్ కట్ చేసుకునేది బొట్టు పెట్టేది కలిసానికి అనేసి అన్ని వీడియోస్లో చెప్తానుంటా. కానీ ఈసారి అయితే ఏం చెప్పలేదండి, పెట్టేశాను అనమాట. నేను క్లియర్గా కూడా చూపించాను ఎలా బొట్టు పెట్టుకుంటామని. ఎందుకంటే నార్మల్గా పెట్టేదానికన్నా ఇలా పెడితే ఇంకొంచెం బాగుంటుంది అనేసి అనమాట. ఇంకా నేనైతే గన మామూలుగా అయితే గన చిన్నది కామాక్షి దీపం, వెండి దీపం ఒకటి చిన్నది పెట్టుకున్నానండి. ఇంకా అయితే గన ఇక్కడ చూడండి బియ్యం అయితే గన ఒక గుప్పెడేసి దాంట్లో 9 గవ్వలు పెట్టి, అంటే వాటిని ఎప్పుడు కడగకూడదండి, తడి బట్టతో తుడుచుకోవాలి మాత్రమే. ఇంకా 9 పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి ఆ బియ్యంలోని గణపతిని లక్ష్మీదేవిని కూడా పెట్టాలండి. ఒక ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు, చిన్న పీట ఉంటే పీట మీద అయినా పెట్టుకోవచ్చు అనమాట. నేను మాల గుచ్చాను కదా వెంకటేశ్వర స్వామికి, ఇక్కడ వేసాను చూడండి. ఇది రెండో స్టెప్లో అట్లా ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టెప్లో వెంకటేశ్వర స్వామి ఉంటారు, రెండో స్టెప్లో చిన్న చిన్న విగ్రహాలు ఇత్తలు ఉన్నాయండి, అవి పెట్టుకున్నాను. కింద అయితే మామూలుగా ఫోటోస్కి పూజ అయితే చేసుకుంటాను. ఇవి అయితే కన్నా బిలవదలాలన్నమాట. మా ఇంట్లోనే చెట్టు ఉంది. నేనైతే కన్నా ఫస్ట్ శివయ్యకి ఒకటి ఇచ్చేయంగా మళ్ళంకా లక్ష్మీదేవికి అయితే కన్నా ఇస్తానమాట. ఎప్పుడు లక్ష్మీదేవి పక్కన వినాయకుని ఉండేలాగా చూసుకోండి, అలా ఉంటే మనకి బాగుంటుందన్నమాట. ఏమంటే ఆమె స్థిరంగా ఉండదు కదా, వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడు. అందుకని వినాయకుడు అయితే కన్నా అమ్మ కూర్చొని పక్కన కూర్చోబెడతాడనమాట. దాని